హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు కరాచీ హల్వా చేసుకుందాము. పాలు పంచదారతో పని లేకుండా 10 నిమిషాల్లో బెల్లంతో హెల్తీగా చేసుకున్నాము. స్వాంజీలాగా ఉంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది. పిల్లలు ఎప్పుడు అడిగినా ఈజీగా చేసేయచ్చు 10 నిమిషాల్లో. దీనికి నేను హాఫ్ కప్పు మొక్కజొన్న పిండి తీసుకున్నా. ఇంట్లో మా పొలంలో పండిన మొక్కజొన్నలు ఉంటే పిండి పట్టించి హాఫ్ కప్పు పిండికి కప్పు వాటర్ పోసి పలసగా ఉండలు లేకుండా కలుపుకున్నాము. బాగా పలసగా కప్పు పైనే పట్టినాయి నాకు వాటర్. హాఫ్ కప్పు పిండికి 1 కప్పు నిండుగా బెల్లం తీసుకున్నాను. 30 కప్పు వాటర్ పోసి కరగబెట్టి వడపోసుకుందాం, బెల్లంలో ఏమన్నా ఇసుక అది ఉంటుందని. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద నాస్టిక్ పాన్ పెట్టుకుని బాగా మందంగా ఉండ పాన్ పెట్టుకోవాలి. ఈ బెల్లం వాటర్ వడపోసుకుని పక్కన పెట్టుకుందాము. ఈ నాస్టిక్ పాను స్టవ్ మీద పెట్టుకుని ఇప్పుడు బెల్లం పాకం కొంచెం అట్టి పెట్టి తతిమాయి పోసుకుని, దీనికి పాకం అక్కర్లేదు. అట్టు కొంచెం వేడవ్వంగానే పిండి అడుగు నుంచి కలిపి పోసుకుని తిప్పుకుంటా ఉండాలి, ఉండగట్టకుండా, లేకపోతే ఉండగట్టిద్ది. సివిలో పెట్టుకోవాలి. సివిలో పెట్టుకుని మళ్ళీ మిగిలిన బెల్లం పాకం కూడా పోసుకుందాము. ఆ బెల్లం వాటర్ కూడా పోసుకుని ఇట్లా దగ్గరకు ముద్దకు వచ్చిందాక బాల్ లాగా వచ్చిందాకా తిప్పుకుంటానే ఉండాలి, అడుగంటకుండా. దీనికి మీరు తినేదాన్ని బట్టి నెయ్యి 4-5 స్పూన్లు అయినా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్లు వేస్తున్నా. 1 స్పూన్ వేసి మళ్ళీ తిప్పినాక మళ్ళీ ఇంకొక స్పూన్ వేసి ప్యాన్కి సపరేట్ అయిందాక తిప్పుకోవాలి. దీనికి ఫుడ్ కలర్ వేసుకుని మీకు నచ్చితే వేసుకోండి. నేను ఆరెంజ్ కలర్ కొంచెం వేసాను. దీనికి పుచ్చగింజలు, జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు కూడా వేసి ఒక సదరమైన ప్లేట్, అంచుండ ప్లేట్కి ఇట్ట నెయ్యి రాసాము. మా ఫుల్ వీడియో ఉందండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బాదం పలుకులు ప్లేట్కు నెయ్యి రాసి మళ్ళీ కొంచెం పుచ్చగింజలు అవి వేసుకుని బాదం పలుకులు మళ్ళీ పైన కూడా వేసి సదరమైన గిన్నెతో అట్ట అద్దితే సదరంగాను వచ్చింది. ఆ బాదం జీడిపప్పు పలుకులు కూడా హల్వాలోని ఉండి అతుక్కుపోతాయి. ఇప్పుడు ఒక అరగంట తర్వాత దీన్ని మళ్ళీ ఒక ప్లేట్ బార్లు ఇచ్చి ముక్కలు కోసుకుందాము. కరాచీ హల్వా అయితే చాలా చాలా బాగుంటుంది. ఇదిగో మీకు నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేసుకుని ఈ 4-5 రోజులు నిల్వ ఉంటాయి. పిల్లలు ఎప్పుడు అడిగినా కూడా ఈజీగా చేసేయచ్చు. అంత టేస్ట్ కూడా ఉంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంటుంది. ఇట్లా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పీసులాగా కట్ చేసుకుని ఓ బాక్స్లో పెట్టుకుని 5-6 రోజులు తినవచ్చు. ఇదేనండి కరాచీ హల్వా. చాలా చాలా చూడండి, పట్టుకుంటే స్పాంజీలాగా ఉంది. మీరు షాపులో పిండి అయినా తెచ్చుకొని వాడుకోవచ్చు. షాపుల్లో ఏ షాపులో అయినా దొరికిద్ది మొక్కజొన్న పిండి. అది వైట్గా ఉంటుంది. మా ఇంట్లోది ఎల్లోగా ఉంది.